Dear students, ఇప్పుడు మనం APRJC సెట్ 2023 ఎంపీసీ పేపర్ చూద్దాం. దాంట్లో ఓన్లీ ఫిజికల్ సైన్స్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ ఐస్ at -10 degrees centigrade is heated and converted to steam at 100 degrees centigrade. Which of the following curve represents the phenomenon? ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటో తెలిస్తే మీరు ఏ గ్రాఫ్ సరిపోతుందో చెప్పచ్చు. ఫస్ట్ -10 దగ్గర ఉన్న ఐసు 0 దగ్గర ఉన్న ఐస్గా మారాలి. అది చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు, ఎందుకంటే ఐస్గానే ఉంది కదా. సో టెంపరేచర్ అనేది -10 నుంచి 0 వరకు పెరిగిందనమాట. అందువల్లనే ఇట్లా లైన్ ఇలా వేసా. తర్వాత 0 దగ్గర ఉన్న ఐసు 0 దగ్గర ఉన్న వాటర్గా మారాలి. ఇది డెఫినెట్గా చేంజ్ ఆఫ్ స్టేట్. టెంపరేచర్ ఏమో మారదు, అలానే ఉంటుంది, కానీ ఐస్ కాస్త వాటర్గా కన్వర్ట్ అవుతుంది. మరలా 0 దగ్గర ఉన్నటువంటి వాటర్ 100 దగ్గర ఉన్న వాటర్గా మారాలి. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు, వాటర్గానే ఉంది, కానీ టెంపరేచర్ మాత్రం 0 నుంచి 100కి ఇంక్రీజ్ అయింది. తర్వాత 100 దగ్గర ఉన్న వాటర్ 100 దగ్గర ఉన్న స్టీమ్గా మారాలి. డెఫినెట్గా ఇది చేంజ్ ఆఫ్ స్టేటే, ఎందుకంటే వాటర్ అనేది స్టీమ్గా మారింది, టెంపరేచర్ మాత్రం అలానే ఉంటుంది. సో మీరు కనుక అనాలిసిస్ చేస్తే ఈ గ్రాఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మచ్ ఆఫ్ హీట్ ఎనర్జీ విల్ బి కన్జ్యూమ్డ్ in convert an ice block of 5 grams at -5 degrees centigrade into water vapor at 100 degrees. మన దగ్గర ఏముంది, 5 grams ఐస్ ఉందన్నమాట. అది -5 దగ్గర ఉంది, దాన్ని 100 దగ్గర వాటర్ వేపర్గా మార్చాలి. ఓకేనా? ఇది నిదానంగా చేసేటువంటి ప్రాబ్లం, మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ప్రాబ్లం. సరే, ఫస్ట్ మన దగ్గర ఎంత ఉంది, ఐస్ m ఈజ్ ఈక్వల్ 5 grams. ఫస్ట్ -5 దగ్గర ఉన్న ఐసు 0 దగ్గర ఉన్న ఐస్గా మారాలి. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు. అప్పుడు మనకు ఎంత హీట్ కావాలంటే Q1 ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T కదా ఫార్ములా. చేంజ్ ఆఫ్ స్టేట్ కానప్పుడు M అంటే 5 grams, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఎంత అంటే 0.5, డెల్టా T ఎంత అంటే టెంపరేచర్ డిఫరెన్స్ కదా, -5 నుంచి 0 అంటే 5. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 125 12.5 12.5 క్యాలరీస్ హీట్ అనేది మనకు కావాలి. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఈ 0 దగ్గర ఉన్న ఐస్ 0 దగ్గర ఉన్నటువంటి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఇది డెఫినెట్గా చేంజ్ ఆఫ్ స్టేటేనో. అలా చేంజ్ ఆఫ్ స్టేట్ జరిగేటప్పుడు వేయాల్సిన ఫార్ములా Q ఈజ్ ఈక్వల్ టు ML. M అంటే 5 grams, L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్. ఎంతది 80 కదా, మీకు తెలుసు కదా, అంటే 400 క్యాలరీస్. ఓకేనా? నెక్స్ట్ Q3 అంటే ఏంటి, ఈ 0 దగ్గర ఉన్న వాటరు 100 దగ్గర ఉన్న వాటర్గా మారటం అనమాట. ఇది చేంజ్ ఆఫ్ స్టేట్ కాదు, వాటర్గానే ఉంది కదా, అందువల్ల MS డెల్టా T వేయాలి. చేంజ్ ఆఫ్ స్టేట్ కాకపోతే M అంటే 5, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1, టెంపరేచర్ డిఫరెన్స్ అంటే 0 నుంచి 100 కాబట్టి 100 వేయాలి. ఓవరాల్గా 500 క్యాలరీస్ వచ్చేసింది. మరి నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే, ఈ 100 దగ్గర ఉన్నటువంటి వాటరు 100 దగ్గర ఉన్న స్టీమ్గా మారాలి. ఇది ఖచ్చితంగా చేంజ్ ఆఫ్ స్టేటేనో, వాటర్ స్టీమ్ అయింది కాబట్టి చేంజ్ ఆఫ్ స్టేట్ అప్పుడు ML అనే ఫార్ములా వేయాలి. M అంటే 5, L అంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్. అప్పుడు మల్టిప్లై చేస్తే 5 0 0 20 2700 క్యాలరీస్ అయింది. ఇది మొత్తం మనం యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 3600
అండ్ 12.5 క్యాలరీస్ అన్నమాట. ఇంత హీట్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. (3612.5) అనేది మన ఆన్సర్ అన్నమాట. సో ఇది మన ఆన్సర్. ఎక్కడుంది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following will allow fast evaporation? ఫాస్ట్ ఎవాపరేషన్ జరగాలంటే సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అసలు స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా రాస్తున్నాను నేను ఇక్కడ. Q = MS ΔT కదా. S అంటే స్పెసిఫిక్ హీట్ కదా. S = Q/M ΔT. మరి Q అంటే ఏంటి? జౌల్. M అంటే కేజీ. కెల్విన్ అంటే జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అనేది దానికి యూనిట్. జౌల్ పర్ కేజీ కెల్విన్. ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. An electric bulb and a screen are placed on a table in a line at a distance of 100 centimeters. To get clear image of bulb, where we need to place the convex lens in between the screen and object. Focal length ఇచ్చాడు అనమాట. ఏంటిది, ఎలా ఉంటుంది ఇది మనం ఊహించుకోవాలి. ఇలా ఒక లాంగ్ టేబుల్ ఉంది, ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టాడు. ఇది స్క్రీన్ అనమాట. ఇదేంటిది? ఒక బల్బ్ పెట్టాడు అనమాట ఇక్కడ. ఈ బల్బ్ ఏమో ఆబ్జెక్ట్, ఇక్కడేమో ఇమేజ్ రావాలి, మధ్యలోనేమో కాన్వెక్స్ లెన్స్ పెడుతున్నాడు. దీని ఫోకల్ లెంగ్త్ అయితే మనకి ఇచ్చాడు 16 అని. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి బల్బ్ వరకు 100 సెంటీమీటర్స్ కదా. మరి ఎక్కడ పెట్టాలి అంటే మీరు ఒక్కొక్క ఆప్షన్ తీసుకొని ట్రయల్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడో పెడితే ఇటువైపు 60 ఉందట, ఇటువైపు 40 ఉందట. అక్కడ సరిపోతుందా అంటే మరి మీరు లెన్స్ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుంటే 1/f = 1/v మైనస్ 1/u కదా. మరి అదే కాన్వెక్స్ లెన్స్ కి అయితే 1/f = 1/v ప్లస్ 1/u అవుతుంది. ఎందుకంటే u కాస్త మైనస్ అయ్యి ఇలా అవుతుంది కాన్వెక్స్ లెన్స్ కి. ఇప్పుడు యూవీలు ఇక్కడ ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 60, 40 కదా. మరి అప్పుడు సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చేస్తా నేను. ఎలా అంటే 1/f = 1/60 ప్లస్ 1/40 అని వేస్తాను. అప్పుడు LCM ఎంత అవుతుంది? 120 అవుతుంది. 62s ప్లస్ 43s అంటే 5/120 అవుతుంది అనమాట. 5/120 అంటే ఎంత? 5 2s 10 24 వచ్చింది. 1/f వచ్చేసి 1/24 అంటే f వచ్చేసి 24 వచ్చింది. మరి మన దగ్గర f ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. కాబట్టి ఇది మనకి సరిపోలేదు. సో ఫస్ట్ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట, ఇది కాదు. ఓకేనా? నేను అట్లా ఒక్కొక్కటి ట్రయల్ చూసుకోవాల్సిందే. ఈ థర్డ్ వన్ సరిపోతుంది. మీరు ఒకసారి చూడండి. థర్డ్ వన్ 1/f = 1/80 ప్లస్ 1/20. అప్పుడు 80 LCM అవుతుంది. 80 1s 24s 5/80 అయిందనమాట. 5 1s పోతే 30, 5 6s అంటే 1/f = 1/16 వచ్చిందంటే f అనేది 16 సెంటీమీటర్స్. వాడిచ్చిన వాల్యూతో సరిపోయిందనమాట. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు చూసుకొని మనకు ఆప్షన్ 3 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మిగతావి సరిపోవు మనకి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 4 మెటీరియల్ మీడియం ఇచ్చాడు ABCD. వాటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ కూడా ఇచ్చాడు.
from the above table, in which material medium the light travels faster than the remaining three? ఎందులో లైట్ బాగా ఫాస్ట్గా వెళ్తుందంటే ఏదైతే తేలిగ్గా ఉన్న రేరర్ మీడియమో అది. అన్నిటికంటే తేలిగ్గా ఉన్న రేరర్ మీడియం ఎలా గుర్తుపట్టాలి అంటే దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుందో అదే రేరర్ మీడియం. వీటన్నిటిలోకి సి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. సో అమాంగ్ ఆల్ ది ఫోర్ C is the rarer medium. So in the medium C, light travels with maximum speed. Okay na? Next, speed of light in vacuum అనేది standard bit 3 into 10 power 8 meter per second. 3 into 10 power 8 meter per second. Option 2 is the correct answer. Next, which of the following is not an application of TIR? Total internal reflection వల్లే మైరేజెస్ అనేవి వచ్చేది. కాబట్టి మైరేజెస్ అనేది దాని అప్లికేషనే. ఆప్టికల్ ఫైబర్ కూడా అందువల్లే వస్తుంది. బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్, వజ్రం అనేది మెరిసేది కూడా అందుకే. థర్మైట్ ప్రాసెస్ అనేది రైలు పట్టాలను అతికించే పద్ధతి. ఇది కెమిస్ట్రీలో వస్తుంది, అసలు దీంతో సంబంధం లేదు. సో థర్మైట్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఎన్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. స్నెల్స్ లా ఏంటి అంటే N1 sin I ఈజ్ ఈక్వల్ టు N2 sin R అనేది స్నెల్స్ లా. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A bird is flying down vertically towards the surface of water in a pond. పైనుంచి ఒక పక్షి అనేది ఇలా క్రిందికి వస్తున్నది అనమాట. క్రింద ఒక చిన్న కొలను ఉంది. ఆ పక్షి కాన్స్టెంట్ స్పీడ్తో వస్తున్నది. దేర్ ఈజ్ ఏ ఫిష్ ఇన్సైడ్ ది వాటర్. ఆ వాటర్ లోపల ఒక చిన్న ఫిష్ ఉంది. ఇఫ్ దట్ ఫిష్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వర్టికలీ బిలో ది బర్డ్, ఆ పక్షికి కరెక్ట్ గా క్రిందే ఉందన్నమాట ఫిష్. ది బర్డ్ విల్ అపియర్ టు ది ఫిష్. ఈ చేపకు ఆ పక్షి ఎలా వస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఇది డెన్సర్ మీడియంలో ఉంది ఫిష్, ఆ పక్షి ఏమో రేరర్ మీడియంలో ఉంది కదా. వాటికి రిఫ్రాక్షన్ జరిగి ఎలా కనిపిస్తుంది అంటే ఫార్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, ఉన్నదానికంటే ఇంకా దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. ఏది ఆ చేపకు ఆ ఫిష్ అది ఇంకా ఎక్కువ స్పీడ్తో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది అక్కడ జరిగే విషయం. నెక్స్ట్, దీనికి కారణం ఏంటి అంటే రిఫ్రాక్షన్. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2f1 బిఫోర్ ఎ కాన్వెక్స్ లెన్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? మరి ఎలా పెట్టారు ఆబ్జెక్ట్ని ఇక్కడ చూద్దాం మనం. ఇలా కాన్వెక్స్ లెన్స్ ఉంటే ఇదే కదా సింబల్ కాన్వెక్స్ లెన్స్కి. కరెక్ట్గా ఇటువైపు 2f1 దగ్గర ఆబ్జెక్ట్ని పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుందంటే కరెక్ట్గా 2f2 దగ్గర వస్తుందన్నమాట. ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందో ఇమేజ్ అంతే సైజులో ఉంటుంది. లెన్స్ నుంచి రెండు ఒకే డిస్టెన్స్ లో ఉంటాయి. ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఈక్వల్ సైజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అంతేనా? సో మన ఆప్షన్ ఏంటి అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ రే పాసింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఆల్వేస్ డీవియేటెడ్. ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడొచ్చే లైట్ రే అసలు ఖచ్చితంగా డీవియేట్ కాదు, ఇక్కడేమో డీవియేట్ అవుతుంది అని ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎనీ రే పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్ ఇస్ ఆల్సో ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైట్ రే డీవియేట్ అవుతుందని ఇచ్చాడు. అది కూడా రాంగ్ స్టేట్మెంట్. నేను ఇక్కడ చూపిస్తా. ఇది కదా కాన్వెక్స్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ వెంబడి వెళ్ళే లైట్ రే డీవియేట్ కాదు అసలు, కానీ అవుతుందని ఇచ్చాడు. ఇది ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళే లైట్ రే కూడా ఏది డీవియేట్ కాదు అసలు, కానీ అవుతుంది అని ఇచ్చాడు. రెండు స్టేట్మెంట్లు కూడా రాంగ్ స్టేట్మెంట్లే. సో 1 and 2 both are false statements. నెక్స్ట్, ది రేంజ్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్. మన కంటిలో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుందని మీకు తెలుసు కదా, దాని ఫోకల్ లెంగ్త్ అనేది అదే మార్చుకుంటుంది. దీని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. దాని ఫోకల్ లెంగ్త్ ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చుకుంటుందంటే 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట.
కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. సెలెక్ట్ అండ్ మ్యాచ్ కరెక్ట్ కాంబినేషన్. మయోపియా అనేది షార్ట్ సైట్నెస్ అని మీకు తెలుసు. దగ్గరగా ఉండేవి బాగా కనిపిస్తాయి, దూరంగా ఉండేవి కనిపించవు. దీనికి కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయాలి. ఓకే, షార్ట్ సైట్నెస్, దీనికి కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేయాలనేది కరెక్ట్ గానే ఉంది ఒకటో దానికి. రెండోది హైపర్ మెట్రోపియా అనేది లాంగ్ సైట్నెస్, దీనికి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. ఇదిగో ఇది. సో మనకి ఒకటోదేమో కే, రెండోదేమో ఎన్, రెండోది ఎన్, ఒకటోదేమో కే, రెండోది ఎన్. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఏ ఇచ్చాడు, మీడియం బి ఇచ్చాడు. ఇఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ చేంజ్. లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్తున్నప్పుడు ఏ అనేది ఒక మీడియం, బి అనేది ఇంకొక మీడియం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు దాని వేవ్ లెంగ్త్ అనేది డెఫినెట్ గా చేంజ్ అవుతుంది, స్పీడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం అలానే ఉంటుంది. సో there is only one physical quantity which remains constant when light travels from one medium into another medium, that is frequency. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. At what angle of scattering the intensity of scattered light is maximum. ఇప్పుడు వాటర్ పైప్ తోటి గోడ గనక వాటర్ కొడితే ఆ వాటర్ ఎలా అయితే చింది పడతాయో, ఒక గోడ ఇది, వాటర్ పైప్ తోటి ఇలా కొడితే వాటర్ పై గోడకు తగిలి ఎలా అయితే వాటర్ చింది పడతాయో, అలానే లైట్ కూడా వచ్చి ఒక యాటమ్ ను తాకినప్పుడు లైట్ కూడా ఇలా చిందిపోతుంది అనమాట. అలా జరగటమే స్కాటరింగ్ అంటే. ఆ స్కాటర్డ్ లైట్ ఇంటెన్సిటీ అనేది 90 degrees దగ్గర మ్యాక్సిమం గా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ డైరెక్షన్ లో లైట్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం గా ఉంటుంది అనమాట, స్కాటర్డ్ లైట్ ఇంటెన్సిటీ. నెక్స్ట్, ది కలర్ ఆఫ్ ది ఇన్నర్ మోస్ట్ కోన్ ఆఫ్ రెయిన్బో when it forms cone shape from the tip at an eye is. ఇన్నర్ మోస్ట్ కోన్ అంటున్నాడు. ఆ ఇన్నర్ మోస్ట్ కోన్ కలర్ ఏంటి అనేది మనం ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటే క్లియర్ గా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇదే కదా టిప్ ఆఫ్ ది ఐ అంటే, ఇది టిప్ ఆఫ్ ది ఐ. మరి అలాంటప్పుడు బయట వైపు ఒక కోన్ ఉంది, ఆ కోన్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తున్నది. లోపల వైపు ఇన్నర్ సైడ్ ఒక కోన్ ఉంది, అది వైలెట్ కలర్ లో ఉందన్నమాట. మన కన్ను ఇక్కడ ఉంది. సో అవుటర్ కోన్ ఏంటి అంటే రెడ్ కలర్ అని చెప్పాలి, ఇన్నర్ కోన్ ఏంటి అంటే వైలెట్ కలర్ అని చెప్పాలన్నమాట. ఈ డయాగ్రామ్ అనేది మనకు బాగా ఐడియా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఐ. ఐ అంటే కరెంట్ ఇన్ ది సర్క్యూట్ గివన్. ఈ సర్క్యూట్ లో వోల్టేజ్ అంటే మనకు తెలిసింది V is equal to 2 volts. ఇక్కడ రాస్తున్న వోల్టేజ్ ఎంత అంటే V is equal to 2 volts. ఓకేనా. రెసిస్టెన్స్ ఎంతో తెలీదు, ఇక్కడ చాలా ఇచ్చున్నాడు కదా, వాటి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. I కావాలి మనకి. I is equal to V by R అని మీకు తెలుసు కదా ఓమ్స్ లా. R తెలిస్తే కదా I కనుక్కుండేది. సో R ఎలా కనుక్కోవాలో నేను చెప్తాను చూడండి. కరెంట్ అనేది ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి, ఇది బ్యాటరీ కదా, ఇది పాజిటివ్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది కరెంటు. ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర కరెంటు 2 భాగాలుగా విడిపోయి కొంత కరెంట్ ఏమో ఇలా వచ్చి ఇలా వస్తుంది, కొంత కరెంటు ఇలా వస్తుంది అనమాట. ఈ రెండు ఇక్కడ కలుసుకుంటాయి. సో ఇక్కడ కరెంట్ వెళ్ళటానికి ఒక్కదారే కదా ఉన్నది, అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. అప్పుడు వాటి ఈక్వివాలెంట్ ఎంత అంటే R is equal to R1 plus R2 కాబట్టి 30 plus 30 60 అనమాట ఇక్కడ. ఓకే, ఈ 30 ఈ 60 ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉంటే ఫార్ములా ఏంటి, R is equal to R1 R2 by R1 plus R2 కదా. ఆ ప్రకారం వేస్తే మనకి R1 R2 అంటే 30 into 60 by R1 plus R2 అంటే ఆ రెండు యాడ్ చేస్తే 90, 33 అనమాట.
3 20. సో ఓవరాల్ గా R ఎంత వచ్చింది? 20 వచ్చింది. మరి I ఈజ్ ఈక్వల్ టు V/R ఫార్ములా వేస్తే 2/20 వస్తుందన్నమాట. అంటే 1/10 0.1 ఆంపియర్స్. ఓకేనా? అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమౌంట్ ఆఫ్ కరెంట్ దట్ పాసెస్ త్రూ ఎ బాడీ మోర్ దెన్ 1 సెకండ్. ఎంత కరెంటు బాడీలో 1 సెకండ్ కన్నా ఎక్కువ వెళ్తే బాడీ హార్ట్ ఫ్యాటల్ అవుతుంది అంటే 0.07 ఆంపియర్స్ కరెంట్ అనమాట. అంత కరెంటు 1 సెకండ్ కంటే ఎక్కువసేపు బాడీలో వెళ్తే హార్ట్ ఫ్యాటల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Keeping the length constant and cross-sectional area of a conducting wire is doubled, then its resistance. మీకు దానికి సంబంధించిన ఫార్ములా తెలుసు. ఏంటది? R is equal to SL by A. మరి S అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, అదేం మారలేదు. లెంగ్త్ అలానే ఉంది, లెంగ్త్ కూడా మారలేదు. క్రాస్ సెక్షనల్ ఏరియా డబల్ అయిందట. అంటే అప్పుడు R1 ఈజ్ ఈక్వల్ టు SL by 2A అని రాస్తా. ఎందుకనంటే అది డబల్ అయింది. SL by A వరకు R పెట్టచ్చు కదా. అప్పుడు R1 ఈజ్ ఈక్వల్ టు R by 2 E2 అనమాట. సో రెసిస్టెన్స్ అనేది సగం అవుతుంది. సో రెసిస్టెన్స్ ఈజ్ హౌడ్. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The magnetic lines in the figure indicates. ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నాయి కదా. అప్పుడు కరెంట్ అనేది ఒక వైర్ లో లోపలికి ఉన్నట్టు, అంటే ఇంటు ది పేజ్. ఎలా అంటే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. అంటే ఒక రాడ్ ని మీరు రైట్ హ్యాండ్ తో పట్టుకున్నట్టుగా ఊహించుకుంటే మిగిలిన ఫింగర్స్ అన్ని ఇలా కరెంట్ డైరెక్షన్ లో ఉంటే థంబ్ ఎటు ఉంటుందో అటువైపు కరెంట్ వెళ్తుంది అని మీరు చదువుకున్నారు కదా. ఆ ప్రకారంగా కరెంట్ అనేది పేజీ లోపలికి ఉన్నట్టు. ఆన్సర్ 3. నెక్స్ట్. Let theta be the angle between the direction of current and magnetic field. It is 90 degrees. Then force acting on the current carrying wire. అంటే మీకు తెలుసు కదా, ఒక కరెంట్ క్యారింగ్ వైర్ మీద పనిచేసే ఫోర్సు F is equal to BIL sin theta అని మీకు తెలుసు ఈ ఫార్ములా. ఇక్కడ థీటా కాస్త 90 degrees అయితే sin theta వచ్చేసి 1 అవుతుంది. F is equal to BIL అవుతుంది అనమాట. ఇక్కడ L అనేది క్యాపిటల్ లెటర్ ఇచ్చాడు అంతేను. కాబట్టి అది ఆన్సర్. The induced current set up in the coil is in such a direction that it opposes the changes. The flux is called Lenz law. ఇది డైరెక్ట్ గా Lenz law అంతే. నెక్స్ట్. Which of the following statement is correct? Which of the following statement is correct? Slip rings are used in AC generator to convert electrical energy into mechanical energy. Commutators are used in AC generator to convert electrical energy into mechanical energy. Slip rings are used in DC generator to convert mechanical energy into electrical energy. Commutators are used in DC generator to convert mechanical energy into electrical energy. ఇక్కడ ఆన్సర్ 4 అన్నమాట. కామ్యుటేటర్ అనేది కరెంట్ డైరెక్షన్ ని ఆల్టర్ చేసేది. మరి ఖచ్చితంగా ఇది DC జనరేటర్ లోనే యూస్ చేస్తారు. ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్. Which of the following gases dissolve in water to make the solution acidic? అంటే ఎసిడిక్ కావాలంటే నీళ్లలో కరిగించినప్పుడు అది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అయి ఉండాలి. ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ అనేది మెటాలిక్ ఆక్సైడ్. దీన్ని కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తే ఒక బేస్ వస్తుంది. అలానే Na2O కూడా ఒక మెటాలిక్ ఆక్సైడ్. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఒక బేస్ వస్తుంది.
ఈ రెండు మాత్రం నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. వీటిని వాటర్లో డిజాల్వ్ చేస్తే యాసిడిక్ అన్నమాట. సో ఏ అండ్ సి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రియాక్షన్ బిట్వీన్ జింక్ మెటల్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రొడ్యూసెస్ ఏ గ్యాస్. జింక్ అనేది ఒక మెటల్. ఈ మెటల్ ఒక యాసిడ్తో రియాక్ట్ అయినా ఒక బేస్తో రియాక్ట్ అయినా, ఇది ఇక్కడ బేస్లే, మెటల్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయినా బేస్తో రియాక్ట్ అయినా వచ్చేది హైడ్రోజన్ గ్యాసే. కాబట్టి ఆ గ్యాస్ అనే దానికి, హైడ్రోజన్ గ్యాస్కి ఏ ప్రాపర్టీ ఉంటుందంటే బర్న్స్ విత్ పాప్ సౌండ్. అంటే పాప్ సౌండ్తో గ్యాసే బర్న్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ వన్. నేచర్ ఆఫ్ యాంటీ యాసిడ్ టాబ్లెట్. స్టమక్లో ఎసిడిటీ వస్తుంది కదా, అప్పుడు ఎసిడిటీ అంటే ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ అనేది స్టమక్లో వచ్చి పొట్టలో మంట నొప్పి వస్తుంది అనమాట. దాన్ని ఎసిడిటీ అంటారు. దాన్ని న్యూట్రలైజ్ చేయాలి మనం. మన స్టమక్లో వచ్చేది స్ట్రాంగ్ యాసిడ్, దాన్ని మనం న్యూట్రలైజ్ చేయాలంటే స్ట్రాంగ్ బేస్ యూస్ చేయకూడదు. ఎందుకంటే రియాక్షన్ జరిగినప్పుడు చాలా ఎక్సెస్ ఆఫ్ హీట్ వచ్చి స్టమక్ లోపల ఇన్నర్ వాల్స్ అనేవి కాలిపోతాయి. కాబట్టి స్టమక్లో ఉండే స్ట్రాంగ్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలంటే మైల్డ్ బేస్ కావాలి. కాబట్టి మనం ఉపయోగించే యాంటీ యాసిడ్ టాబ్లెట్ ఉంది చూసారా, అది ఒక మైల్డ్ బేస్ అయి ఉంటుంది. ఆప్షన్ 4. CaOH twice plus CO2 will gives rise to CaCO3 plus H2O. CaOH twice అనేది ఒక బేస్, CO2 అనేది ఎసిడిక్ నేచర్ ఉండే గ్యాస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బేసు ఒక యాసిడ్ రియాక్ట్ అయినాయి అనమాట. అప్పుడు సాల్ట్ వాటర్ వచ్చినాయి. ఇది సాల్ట్ కదా, ఇది వాటర్. మరి అది ఏ రియాక్షన్ అంటే ఖచ్చితంగా అది న్యూట్రలైజేషన్ రియాక్షన్. తర్వాత ఇంకా ఏంటో ఇచ్చున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఇంకా అన్ని చదవాలి కదా మనం. ఏ మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. ఏ మెటాలిక్ ఆక్సైడ్ కాదుగా ఇది, ఇట్ ఈస్ ఎ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఓకే, ఇది కరెక్ట్. ఏ మెటాలిక్ హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్, ఇది కరెక్టే. సి కూడా. ఏ నాన్ మెటాలిక్ హైడ్రాక్సైడ్, ఇది తప్పులే, ఇది మెటాలిక్ హైడ్రాక్సైడ్ కదా. సో ఏ అండ్ సి. ఇంకొకటి కూడా ఇచ్చున్నాడు ఇక్కడ, అంతే కదా, బి అండ్ సి. అంటే ఇది ఇది రెండు కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, find the wavelength of photon in centimeter whose energy is 3 into 10 power minus 18 ergs. H వాల్యూ ఇచ్చాడు అండ్ సి వాల్యూ కూడా ఇచ్చాడు. వేవ్ లెంగ్త్ కనుక్కోవాలి, ఇక్కడే కనుక్కుందాం. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని మీకు తెలుసు, క్వాంటమ్ ఫార్ములా కదా. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అంటే సి బై ల్యాండా. మీకు ల్యాండా కావాలి కాబట్టి దాన్ని ఎల్హెచ్ఎస్ సైడ్కు, ఈనేమో ఆర్హెచ్ఎస్ సైడ్కు తీసుకొని వద్దాం. అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్సి బై ఈ అవుతుంది. అప్పుడు హెచ్ ఎంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. 6.626 ఇంటూ 10 పవర్ మైనస్ 27, 10 పవర్ మైనస్ 27 ఇంటూ సి అంటే 3 ఇంటూ 10 పవర్ 8 బై ఈ అంటే 3 ఇంటూ 10 పవర్ మైనస్ 18. అప్పుడు ఏమవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 10 పవర్ మైనస్ 18 కదా ఇది, ఇది కాస్త న్యూమరేటర్లోకి వెళ్తే 10 పవర్ 18 అవుతుంది. 18 ఒక 8 యాడ్ అయితే ఎంత అవుతుంది, మైనస్ 26 అవుతుంది. ఇక్కడ మైనస్ 27తో అది మల్టిప్లై చేస్తే 10 పవర్ మైనస్ 1 మిగులుతుంది. 6.626 ఇంటూ 10 పవర్ మైనస్ 1 ఇంటూ 10 పవర్ మైనస్ 1. మీరు పేపర్ మీద వేసి చూసుకోండి,
అప్పుడు 0.6 వస్తుంది, 0.6626. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, which of the following diagram violates both Pauli's exclusion principle and Hund's rule? Hund's rule ఏంటి? ఒక్కొక్కటి నిండిన తర్వాతనే ఈక్వల్ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్స్ ఒక్కొక్కటి నిండిన తర్వాతనే రెండోది నిండాలి, అది కదా. ఇక్కడ ఇది ఏం లేదు కదా, ఇక్కడ ఒక్కొక్కటి నిండిన తర్వాతనే రెండోది నిండింది. కాబట్టి ఇందులో ఏం హున్స్ రూల్ వయలేషన్ ఏం లేదు. ఇక్కడ కూడా ఒక్కొక్కటి నిండిన తర్వాతనే రెండోది నిండింది, హున్స్ రూల్ వయలేషన్ ఏం లేదు. ఇక్కడ ఈ రెండిట్లో హున్స్ రూల్ వయలేషన్ ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కొక్కటి నిండకుండానే రెండు వచ్చేసినాయి చూడు ఇక్కడ. సరే, నెక్స్ట్ ఈ రెండిట్లో ఒకటి అయి ఉండాలి కదా. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపుల్ అంటే ఏ రెండు ఎలక్ట్రాన్లు ఒకే దాంట్లో ఒకే డైరెక్షన్ లో ఉండకూడదు. ఇక్కడ చూడు, ఈ రెండు ఎలక్ట్రాన్లు ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి. అలా ఉంటే ఈ రెండిటికి క్వాంటమ్ నంబర్స్, ఒకే క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి ఈ రెండు ఎలక్ట్రాన్స్ కి. ఏ రెండు ఎలక్ట్రాన్స్ కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్ గా ఉండకూడదని కదా పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. కాబట్టి ఇలా ఉంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్ కు ఒకే అడ్రస్ ఉంటుంది అనమాట. ఇది రాంగ్. ఇది పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని వైలేట్ అయినట్టు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 లో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ వైలేట్ అయింది అండ్ హున్స్ రూల్ అది కూడా వైలేట్ అయింది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. హున్స్ రూల్ ఎలా వైలేట్ అయిందంటే ఫస్ట్ ఒక్కొక్కటి నిండిన తర్వాతనే రెండోది ఫిల్ అవ్వాలి, అలా జరగలేదు. ఇక్కడ చూడు, ఇది నిండకుండానే ఇది ఫిల్ అయింది, కాబట్టి హున్స్ రూల్ వైలేట్ అయింది. రెండు ఎలక్ట్రాన్స్ ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ కూడా ఇక్కడ వైలేట్ అయింది. ఓకేనా? కాబట్టి మన ఆప్షన్ ఏంటి అంటే 4. నెక్స్ట్ క్వశ్చన్, which of the following 4 quantum numbers represent differentiating electron of sodium atom? సోడియం atom లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే సోడియం కి అటామిక్ నంబర్ 11 అన్నమాట. దానికి మరి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s1. ఈ చివరిలో వచ్చే ఎలక్ట్రాన్ ని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు, చిట్ట చివరి ఎలక్ట్రాన్. దానికి n3 ఉంది కాబట్టి n3. ఆర్బిటాల్ సబ్షెల్ వచ్చి s కాబట్టి l ఎంత 0. l 0 అయితే ml కూడా 0ని. ms వాల్యూ ఒక్కటే ఉంది కాబట్టి +12. ఇవి ఉండాల్సినవి 3 0 0 +12 కాబట్టి ఆప్షన్ 1 అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statement is not true? Light is an electromagnetic wave అనేది ట్రూ స్టేట్మెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఏ మెకానికల్ వేవ్ అనేది రాంగ్. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ మెకానికల్ వేవ్ కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ ఇన్ నేచర్, రైట్. ఇది 3 × 10⁻10 cm/s. ఇది కూడా లైట్ వెలాసిటీ 3 × 10⁸ m/s. సెంటీమీటర్స్ లోకి మారిస్తే సరిపోయింది. సో ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ క్వశ్చన్, n and l values of 4 electrons are given below. Identify the correct arrangement of increasing order of their energy levels according to Aufbau principle. ఆఫ్బౌ ప్రిన్సిపల్ ప్రకారము దేనికి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది అంటే మీరు అన్నిటికీ n+l వాల్యూస్ కనుక్కోండి. దేనికి n+l వాల్యూ ఎక్కువ ఉంటే అట్లా. ఫస్ట్ దానికి n+l వాల్యూ ఇక్కడ రాస్తున్నా చూడు. ఫస్ట్ దానికి అంటే ఏ ఆప్షన్ అది? ఫస్ట్ ఆప్షన్ n+l అంటే 4 + 1 5. రెండో దానికి n+l ఎంత? 3 + 2 5. మూడో దానికి n+l ఎంత? 4 + 0 4. నాలుగో దానికి n+l ఎంత? 5 + 0 5. ఇప్పుడు ఏది ఫస్ట్ అంటే
n+l వాల్యూస్ కనుక ఈక్వల్ గా ఉంటే ఫస్ట్ n వాల్యూ దేనికి ఎక్కువ ఉంటే అదే హైయెస్ట్ ఎనర్జీ, కాబట్టి దీనికి n వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అన్నిటికంటే d అనే దానికి ఎక్కువ ఎనర్జీ. తర్వాత నెక్స్ట్ ఒకటో దానికి రెండో దానికి చూస్తే ఒకటో దానికి ఎక్కువ ఉండాలి అంటే నెక్స్ట్ ఏ ఉండాలి. తర్వాత నెక్స్ట్ బి ఉండాలి, అన్నిటికంటే లాస్ట్ లో సి ఉండాలి కాబట్టి ఇదే కరెక్ట్. n+l వాల్యూని బట్టి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందో చెప్పాలి. ఒకవేళ n+l వాల్యూ ఈక్వల్ గా ఉంటే n దేనికి ఎక్కువ ఉంటుందో అది చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ regarding modern periodic table, which of the following statements are incorrect? The valency of 18th group element is 0. Correct ga ఇది noble gases kada, వాటి valency 0. Elements in same period having same number of valency electrons, ఒకే గ్రూప్ లో ఒకే valency ఉంటాయి కానీ ఒకే పీరియడ్ కాదు, ఇది రాంగ్. Except hydrogen, all S block elements are metals. S block elements are metals. As go down in a group, the metallic nature of elements decreases. Metallic nature అనేది పై నుంచి కిందికి వెళ్తుంటే గ్రూప్ లో మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది అనే స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. సో ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం చూస్తుంది బి అండ్ డి, ఇది ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, which of the following pair of ions have different number of electrons? వీటిలో వేటికి డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? Na లో 11 కదా ఉండేది, Na+ అంటే ఒక్క ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది కదా అంటే 10 ఉంటాయి. Mg లో 12 కదా ఉండేది, 2 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంది కదా ఇది 10 ఉంటాయి, ఈ రెండిట్లో ఒకే ఎలక్ట్రాన్స్. అలానే Cl లో 17 కదా, Cl- అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కదా అప్పుడు 18 అవుతాయి. Ca+2 వచ్చేసరికల్లా కాల్షియంలో 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Ca+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ని పోగొట్టుకుంది అంటే ఇక్కడ ఉండేది 18, ఇక్కడ ఉండేది 18. ఓకే. ఫ్లోరిన్ లోకి వచ్చేసరికల్లా 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. F- అంటే ఒక్క ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంది, ఓవరాల్ గా 10 అయినాయి. Na లో 11 ఉంటాయి, ఒక్క ఎలక్ట్రాన్ పోగొట్టుకుంది కాబట్టి 10, ఇక్కడ ఒకటే. హైడ్రోజన్ లో ఒక్క ఎలక్ట్రాన్ ఉంది, H+ అంటే ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ కూడా పోగొట్టుకుంది, సో దాంట్లో 0 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లీథియం లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లీథియం ప్లస్ అంటే ఒక్క ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకుంది, సో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఇక్కడేమో 0 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి ఆప్షన్ ఏంటంటే 4. ఇందులోనే ఎలక్ట్రాన్స్ అనేవి ఈక్వల్ గా లేవు, మిగతా అన్నిట్లో ఎలక్ట్రాన్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. నెక్స్ట్, which of the following chalcogen family element belongs to 4th period? వీటిల్లో ఏది చాల్కోజన్ ఫ్యామిలీ? చాల్కోజన్స్ అంటే ఏంటి? ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అవి కదా. ఆక్సిజన్, సల్ఫర్, ఆక్సిజన్ 2, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఆక్సిజన్ సెకండ్ పీరియడ్, సల్ఫర్ థర్డ్ పీరియడ్, సెలీనియం అనేది 4th పీరియడ్ కాబట్టి వీటిలో 4th పీరియడ్ ఎలిమెంట్ ఏంటి అంటే సెలీనియం. నెక్స్ట్ క్వశ్చన్, predict the atomic number of the element belongs to 3rd period and 14th group. 3rd period కు చెంది ఉండాలి, 14th group కు చెంది ఉండాలి. అలాంటిది ఏంటో ఇక్కడ చెప్పమంటున్నాడు వీటిల్లో. మరి అప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకోవాల్సిందేను. నేను ఇలా రాశాను అన్నమాట, ఎందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో రాశాను. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కేర్ఫుల్ గా ఫస్ట్ 6 ఉంది కదా, 6 ఉంటే దాంట్లో ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో 4, తర్వాత 16 ఉంది కదా, ఫస్ట్ షెల్ లో 2, సెకండ్ షెల్ లో 8, థర్డ్ షెల్ లో 6, తర్వాత 14 కదా, 2, 8, 4, ఆ తర్వాత 13 కదా, 2, 8, 3. ఇలా గనక గమనిస్తే 14th గ్రూప్ అంటే 4th ఏ గ్రూప్. 4th ఏ గ్రూప్ అంటే చివర్లో 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి. దీంట్లో చివర్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది కాదు. చివర్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది కాదు. చివర్లో 4 ఎలక్ట్రాన్స్ ఈ రెండిటికే ఉన్నాయి.
కాకపోతే ఇదేమో సెకండ్ పీరియడ్, ఎందుకంటే ఇక్కడ వరకు ఫస్ట్ పీరియడ్, ఇక్కడ సెకండ్ పీరియడ్, ఇదేమో థర్డ్ పీరియడ్. సో ఈ ఎలిమెంటే అంటే 14 ఉండేదే థర్డ్ పీరియడ్ అండ్ 14th గ్రూప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ డు నాట్ కంటైన్ ఏ ట్రిపుల్ బాండ్? C2H2 అనేది ఎసిటిలిన్, దీంట్లో ట్రిపుల్ బాండ్ ఉంది. ఎలా అంటే C2H2 డయాగ్రామ్ వేయగలగాలి, ఇలా ఉంటుంది C2H2, కాబట్టి ఎసిటిలిన్ లో ట్రిపుల్ బాండ్ అనేది ఉంది. నెక్స్ట్ NH3 అంటే ఇలా ఉంటది, దాంట్లో ట్రిపుల్ బాండ్ ఏం లేదు. నెక్స్ట్ N2 లో ట్రిపుల్ బాండ్ అనేది ఉంది. నెక్స్ట్ HCl లో ట్రిపుల్ బాండ్ ఏం లేదు, హైడ్రోజన్ కి క్లోరిన్ కు మధ్య సింగిల్ బాండ్, కాబట్టి రెండిట్లో ట్రిపుల్ బాండ్ ఉన్నది నైట్రోజన్ C2H2 A అండ్ C. A అండ్ C ఉండాలి, ఏ అండ్ సి ఉండకుండా రాంగ్ ఉందన్నమాట. ఇక్కడ ఏ అండ్ డి ఉంది, బహుశా ఏ అండ్ సి అయింటుంది ఇది, అది ఆన్సర్. నెక్స్ట్, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఏ మెటాలిక్ కార్బోనేట్ ఈజ్ X2CO3 thrice, then the molecular formula of its phosphate will be. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు దేని వేలెన్సీ ఎంతో రాసుకున్నాం. X2CO3 thrice కదా, ఇలా X రాయాలి, ఇలా CO3 రాయాలి. ఈ X2 అంటే 2 ఇటు పెట్టుకోవాలి, CO3 thrice అంటే ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే క్రిస్ క్రాస్ మెథడ్ లో ఫార్ములా రాసేటప్పుడు X2CO3 thrice అవుతుంది, X2 ఇంటూ లాగా CO3 thrice అలా రాసుకున్నప్పుడు X వేలెన్సీ 3 అనమాట. X వేలెన్సీ 3, CO3 వేలెన్సీ వచ్చేసి 2. ఇక్కడ ఫాస్ఫేట్ అడిగాడు కదా, PO4 వేలెన్సీ 3 అనమాట, PO4 -3 అని ఉంటుంది. సో X వేలెన్సీ 3, PO4 వేలెన్సీ కూడా 3నే, కాబట్టి ఆ రెండిటికి ఫార్ములా ఎలా ఉంటుందంటే X ఇలా రాసుకొని దాని వేలెన్సీ రాసుకోండి, PO4 ఇలా రాసుకొని దాని వేలెన్సీ కింద రాసుకోండి. క్రిస్ క్రాస్ మెథడ్ లో ఇలా చెప్పడమే ఫార్ములా. X3PO4 thrice, X3PO4 thrice, రెండిటికి 3నే ఉంది కాబట్టి కామన్ గా ఒక లీస్ట్ ఫ్యాక్టర్ వచ్చేట్టు చేసుకోవాలి మనం. సో అప్పుడు XPO4 అవుతుంది, XPO4 రెండిటికి 3 ఉంది కదా, తీసేయండి, కాబట్టి XPO4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ ఆటమ్స్ డస్ నాట్ ఫాలో ది ఆక్టేట్ రూల్? ఆక్టేట్ రూల్ దేంట్లో ఫాలో కాలేదంటే BF3 లోనే, అది స్టాండర్డ్ బిట్. మిగతా వాటన్నిటిలో ఆక్టేట్ రూల్ అనేది ఫాలోయింగ్. సో దేనికి ఆక్టేట్ రూల్ లేదు అంటే BF3కి ఒక్కదానికే ఆక్టేట్ రూల్ అనేది ఒబే కాదు. నెక్స్ట్, నంబర్ ఆఫ్ లోన్ పెయిర్స్, బాండ్ పెయిర్స్ ప్రెసెంట్ ఇన్ అమ్మోనియా మాలిక్యూల్. అమ్మోనియా మాలిక్యూల్ లో ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పెయిర్స్ ఉన్నాయి? ఒక్క లోన్ పెయిర్ ఉంది, 3 బాండ్ పెయిర్స్ ఉన్నాయి. ఓకేనా, మనకు 10th క్లాస్ లో వచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. మనకు 10th క్లాస్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసినట్టయితే బెరిలియం క్లోరైడ్ అనేది ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్. దీంట్లో లోన్ పెయిర్స్ ఏమో 0, బాండ్ పెయిర్స్ ఏమో 2. తర్వాత బోరాన్ ట్రైఫ్లోరైడ్, దీంట్లో లోన్ పెయిర్స్ 0, బాండ్ పెయిర్స్ 3. తర్వాత నెక్స్ట్ CH4 మీథేన్, లోన్ పెయిర్స్ 0, బాండ్ పెయిర్స్ 4. నెక్స్ట్ NH3 అమ్మోనియా, లోన్ పెయిర్స్ 1, బాండ్ పెయిర్స్ 3. తర్వాత H2O వాటర్ మాలిక్యూల్, లోన్ పెయిర్స్ 2, బాండ్ పెయిర్స్ 2. అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, దీంట్లో ఇది అడిగాడు. లోన్ పెయిర్స్ ఏమో 1, బాండ్ పెయిర్స్ 3 అనమాట ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ. ఇది మెటలర్జీ అనే లెసన్ లో
రియాక్టివిటీ సిరీస్ చూడండి, దేనికంటే ఏది ఎక్కువ రియాక్షన్ అంటే యాక్టివిటీ ఉంది అనేది మెటలర్జీలో అది చూడాలి వరుస. సో కరెక్ట్ ఆప్షన్ ఇది ఏ. మెర్క్యూరీ కంటే కాపర్ అనే దానికి రియాక్టివిటీ ఎక్కువ, దానికంటే జింక్ ఎక్కువ, నెక్స్ట్ కాల్షియం, అన్నిటికంటే సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, which of the following method is not used for the purification of crude metal? ముతక లోహాన్ని పరిశుద్ధమైనటువంటి లోహంగా ప్యూర్ మెటల్ గా మార్చే పద్ధతే ప్యూరిఫికేషన్. దీన్ని రిఫైనింగ్ అని కూడా అంటారు. పోలింగ్ అనేది దానికి ఒక మెథడ్. లిక్వేషన్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ కూడా ఒకటి ఉంది. ఈ ఫ్లోటేషన్ అనేది అందుకు కాదు, సల్ఫైడ్ ఓర్ లో నుంచి ఇంప్యూరిటీస్ ను తొలగించే పద్ధతి ఇది. దీనికి ఇక్కడ రాకూడదు ఇది, కాబట్టి ఫ్లోటేషన్ అనేది ఆడ్ వన్, కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కార్బోనేట్ ఓర్? కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్ CaCO3 ఉంది కదా, అది కార్బోనేట్. మిగతావి కాదు, CaCO3 లైమ్ స్టోన్ ఒక్కటే. ది రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్ లో రైలు పట్టాలను అతికించడంలో అల్యూమినియమే రెడ్యూసింగ్ ఏజెంట్. అల్యూమినియం వచ్చేసి ఐరన్ ను డిస్ప్లేస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఏంటి? అన్సాచురేటెడ్ అంటే ఇప్పుడు ఆల్కేన్స్ అన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్సే. వాటి కామన్ ఫార్ములా CnH2n+2 అని ఉంటే ఆల్కేన్స్ అనమాట, అవి సాచురేటెడ్. ఇక్కడ n కు బదులు ఎంతో ఇద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి 3 ఉంది కదా, అంటే C3H8 ఉండాలి. ఓకే, ఇది ఆల్కేనే, సాచురేటెడే. నెక్స్ట్ C4H8, ఇది ఆల్కేన్ కాదు. C5H12, C5 కనిపిస్తే దానికి డబల్ చేస్తే H10, ఇది ఆల్కేనే. మరి C6H10 ఇది ఆల్కేన్ కాదు. CH4 ఇది కూడా ఆల్కేనే. కాబట్టి ఇప్పుడు ఆల్కేన్స్ కానివే కదా మనకు కావాల్సింది, అదే కదా అన్సాచురేటెడ్ అంటే. ఆల్కేన్స్ కానివి B అండ్ D, కాబట్టి B అండ్ D అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇవి రెండు ఆల్కేన్స్ కాదు, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ది ఫార్ములా ఆఫ్ మెథనోయిక్ యాసిడ్ ఏంటంటే HCOOH. నెక్స్ట్, ఐసోమెరిజం ను ఈ C4H10 కదా ఎగ్జిబిట్ చేస్తుంది. N-బ్యూటేన్, ఐసోబ్యూటేన్ అని మీరు నేర్చుకొని ఉంటారు. ఈ బ్యూటేన్ కి ఐసోమెరిజం ఉంది. ఆ ఐసోమర్స్ ఏమేంటంటే N-బ్యూటేన్, ఐసోబ్యూటేన్, కాబట్టి మన ఆన్సర్ ఇది. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ మ్యాచింగ్. వీటిలో ఏదేంటో చెప్పమంటున్నాడు. చూడండి, CH3COOH అనేది యాసిడ్. యాసిడ్ ప్లస్ బేస్ కలిస్తే సాల్ట్ వాటర్ వచ్చేది ఏంటంటే న్యూట్రలైజేషన్. కాబట్టి ఏకి వచ్చేసి 3 ఇక్కడ రాస్తున్నా నేను. ఏకి ఏముండాలంటే 3 ఉండాలి. నెక్స్ట్, ఈ CH2+CH2+H2O will gives rise to CH3CH2OH. ఇది కదా, ఇది ఒక ఎడిషన్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడేమో ఆల్కీన్ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఆల్కేన్ వచ్చేసింది. కాబట్టి ఇది ఒక ఎడిషన్ రియాక్షన్, కాబట్టి Bకి వచ్చేసి 2 ఉండాలి. నెక్స్ట్, ఇది ఆల్కేన్. ఆల్కేన్ క్లోరిన్ తో కలిస్తే ఆల్కైల్ క్లోరైడ్ ప్లస్ HCl రావడం అనేది సబ్స్టిట్యూషన్ రియాక్షన్, కాబట్టి Cకి 3 ఉండాలి, 4. నెక్స్ట్, లాస్ట్ లో చూడు, ఇది CH3COOH, CH3CH2OH అంటే ఇదేమో ఆల్కహాల్, ఇదేమో ఓయిక్ యాసిడ్. ఆ రెండు కలిస్తే ఎస్టర్ అనేది వచ్చింది. ఎస్టర్ తయారు చేయడం ఎస్టరిఫికేషన్, కాబట్టి Dకి 1 ఉండాలి. Dకి 1.
మరి ఈ ప్రకారం చూసుకుంటే ఏది ఆప్షన్ అయితే అదే. సి అనేది ఇదే 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3 అనమాట. ఈ ప్రకారంగా మనం 150 బిట్స్ 50 బిట్స్ చేసాం. మీరు కూడా ప్రొసీడ్ అవ్వండి. ఓకే రైట్.